హరి ఓం శ్రీమాత్రే నమ. లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం 916వ నామం, 2 అక్షరాల నామం ధీర. ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసుకున్నప్పుడు ఓం ధీరాయై నమః అని చెప్పుకోవాలి. ధీర అంటే ధీరురాలు అని అర్థం. ధీరురాలు అంటే జ్ఞానం, ఆనందం. ఇదే అసలు ధీరత్వ లక్షణం. నాయామాత్మ బలహీనేన లభ్య అన్నాడు. అంటే బలహీనుడికి ఆత్మ దొరకదు. ధీరులు అంటే అర్థమేంటో కాళిదాసు చెప్తూ, వికారహేతో సతి విక్రీయతే ఏషాం నచేతాం సీత ఏవ ధీర అన్నారు. అంటే ఎదురుగా వికార సంబంధమైనటువంటి హేతు సంఘటనలు జరిగినా కూడా వికారాలకు లోను కాకుండా ఉన్నవాడు ధీరుడు. వికారం లేనిదే ధీర. ఆ స్థితి అమ్మవారికి ఉంది. నిర్వికార ద్వంద్వాతీత తత్వం అనేది ఏదైతే ఉందో అది ధీరత్వం. మేరునగ ధీరులం అని చెప్పుకుంటున్నారు. అట్లా అమ్మవారు మేరునగ ధీరురాలు. ఇంత ప్రపంచాన్ని చేసినా, ఇంత ప్రపంచాన్ని వ్యవస్థని నడుపుతున్నా కూడా అమ్మ నిశ్చలంగా కూర్చుంది, దేనికి అంటకుండా. ఏ జ్ఞానంతో యోగులు ధీరులవుతున్నారో ఆ జ్ఞానమే అసలు అమ్మ. అమ్మను మించిన ధీరురాలు ఎవరున్నారు అసలు? మనం ధీరురాలను ఉపాసిస్తే ధీరత్వం వస్తుంది, స్వస్థురాలను ఉపాసిస్తే స్వస్థత వస్తుంది. మధుర స్వభావాన్ని మనం గనక ఉపాసిస్తే స్వభావ మధురం లభిస్తుంది. ఇట్లా ధీరులైన వాళ్ళే అమ్మవారిని సరిగ్గా కూర్చొని ఉపాసన చేయగలరు, ఆరాధన చేయగలరు. తద్వారా అమ్మ కృపతో వాళ్ళకి కూడా ధీరత్వం వస్తుంది. ఆ ధీరత్వాన్ని ప్రసాదించే తల్లి ఎవరైతే ఉందో ఆ తల్లి ధీరా అని చెప్తారు. ఓం ఐం హ్రీం శ్రీం ధీరాయై నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ మహారాజ్ఞే నమః. శ్రీమత్సింహాసనేశ్వర్యై నమః.